మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. TV5 రాంబాబు గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అందరికీ నమస్కారం. అగదా ముందు ఎవరి ఆటలు సాగవు. అద్భుతంగా ఉంది టీజరు. ప్రొడ్యూసర్గా ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్లు ఇచ్చారు ఎంఎస్ రాజు గారు. ఒక స్టార్ హీరో ఇంటర్వ్యూ కావాలని ఒక జర్నలిస్ట్ ఎంత తాపత్రయపడుతూ అతని కోసం ట్రై చేస్తూ ఆ హీరో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, అప్పట్లో ఎంఎస్ రాజు గారు ఇంటర్వ్యూ కోసం కూడా అంత ఇంటర్వ్యూ చేయాలని ఒక డ్రీమ్గా ఉండేది మా జర్నలిస్ట్ అందరికీ, అప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరికీ. అందులో నేను ఒకడిని. ఆ కోరిక వార్తలో చాలాసార్లు తీసుకున్నాను. వార్తలో పనిచేసినప్పుడు జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ చేశాను, తర్వాత సంతోషం మ్యాగజైన్ ఇచ్చినప్పుడు చాలాసార్లు చేశాను. సో అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆయన, అంత బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీకి ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు గారు. తర్వాత అలాగే ఇప్పుడు ఎంత ప్యాషనేట్గా ఆయన సినిమా ప్రొడ్యూస్ చేశారో, ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా ఈ సినిమా రాబోతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ లుక్ చూసిన వెంటనే ఫోన్ చేశా, సార్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, ఇది డెఫినెట్గా దర్శకుడు కూడా ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీకి ఇస్తున్నారని చెప్పాను. అదే ఈరోజు టీజర్ చూసిన తర్వాత నిజమని మరోసారి రుజువైంది అనిపిస్తుంది. కామాక్షి గారు కూడా నాకు బాగా, హీరోయిన్, నేను జర్నలిస్ట్ కాకుండా మంచి ఫ్రెండు, మంచి డాక్టర్ ఆవిడ. సో అలాగా తను ఒకసారి అంతకుముందు ప్రెస్ మీట్లో అంది ఈ సినిమా గురించి చెప్తే మళ్ళీ రివ్యూలు అయిపోతాను భయంతో ఇదే ప్రసాద్ ల్యాబ్లో చెప్పే చెప్పింది ఆ సినిమా గురించి. సో అప్పుడే అనుకున్నాను, రాజు గారిది అయితే ఓకే బాగుంటుందని అనుకున్నా అప్పుడు. అట్లాగే వనిత విజయ్ కుమార్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు మీ ఇద్దరు తల్లి కూతురుగా చేస్తున్నట్టున్నారు దీంట్లో కూడా చూశాను, వెరీ హ్యాపీ. సో ఆ విషయాలతో బెస్ట్ అమ్మా. ఇంకా రాజు గారి ద్వారా పరిచయం అవుతున్నారు కాబట్టి ఇంకా సమస్యలు తిరిగిలేదు ఇంకా. సో ప్రొడ్యూసర్ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.